బల్లికురువ మండలం ఉపమాగూరులో గుర్తు తెలియని వ్యక్తులు దౌర్జన్యం. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ పై కత్తితో దాడి. గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా పనిచేస్తున్న గోపీరాజ్ యాదవ్ కొబ్బరి బోండాలు కత్తితో హత్యయత్నం. తీవ్ర గాయాలు కావడంతో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గొట్టిపట్టి రవికుమార్ పై చేసిన ఆరోపణల నేపథ్యంలో దాడి. నా పేరు గోపిరాజు. నేను బల్లికురువ మండల సోషల్ మీడియా కన్వీనరు. మొన్న జగన్ సీఎం సిద్ధంసంలో నేను ప్రెస్ మీట్ ఇచ్చా. ప్రెస్ మీట్ ఇచ్చిన కాంచి 10 రోజుల నుంచి నా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈరోజు నన్ను దాడి చేశారు కత్తితో 4 మనుషులు. పాలపర్తి నాగరాజు, వినోదు, బాబు, సుబ్బు వీళ్ళందరూ నా మీద దాడి చేశారు ఈరోజు కత్తితో. అదన్నా కారణమే లేదు. ఆ రోజు ప్రెస్ మీట్లో జగన్ గురించి గొట్టిపాటి రవికుమార్ గురించి మాట్లాడానని 10 రోజుల నుంచి నా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈరోజు నా మీద అటాక్ చేశారన్న జంక్షన్లో, ఉప్మాలూరు జంక్షన్లో నా మీద అటాక్ చేశారు. ఈరోజు ఒక్కడనే ఉన్నా, ఎవరు లేరు, ఒక్కడనే ఉన్నా చూసి కాపు కాసి నా మీద అటాక్ చేశారు. ఈరోజు చంపడానికి కూడా చేశారన్న. తల పగిలి 10 కుట్లు పడ్డాయి అన్న. మీరు చూస్తున్నారు, ఇదిగో తల పగిలి 10 కుట్లు పడ్డాయి. కత్తితో దాడి చేశారన్న. నేను తప్పించుకున్నా. ఇంకా ఉప్మాలూరు వాళ్ళు, మా పంచాయతీ ఉప్మాలూరు వాళ్ళు అత్యంత దారుణంగా అది చిన్న విషయాన్ని కత్తులు తీసుకొని ఒక సోషల్ మీడియా కన్వీనర్ని ఒక సిద్ధం సభలో ఏదో 2 పోస్టులు షేర్ చేశాడనే విషయంపై అత్యంత దారుణంగా అతను 2 పోస్టులు జగన్ సంబంధించిన పోస్టులు షేర్ చేశాడని, నువ్వు ఎవరా, నువ్వు కూలి చేసుకునేవాడికి నీకు అంత అవసరమా అని బెదిరింపు కాల్స్ చేసిన వాళ్ళు ఫోటోలు, ఫోన్లు కూడా ఉన్నాయి. అదే గోపీరాజ్ యాదవ్ గత 10 రోజుల క్రితమే మాకు తెలియపరిచాడు, వచ్చి మా మండల నాయకత్వానికి తెలియపరిచాడు. మేమందరం అలాంటివన్నీ సహజంగా వస్తుంటేలేమ్మా అని చెప్పాం. కానీ అత్యంత దారుణంగా ఈరోజు అతన్ని దాడి చేయటం అనేది చాలా ఘోరమైన విషయం. దీనిపై మేము మా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం, ఎస్పీ గారిని కలుస్తాం, న్యాయ పోరాటం ఎంత దూరమైనా వెళ్తాం. వైఎస్ఆర్సీపీ అంటే శాంతియుతంగానే మేము ముందుకు వెళ్తాం. ఒక దౌర్జన్యం, అగ్రకులం అనే దౌర్జన్యంతో ఒక యాదవ కులానికి సంబంధించిన వ్యక్తిని అత్యంత దారుణంగా గొడ్డలతో నరికిన సంబంధితం. ఇది చాలా దారుణమైన విషయం. కత్తులతో తీసుకొని ఒక చేతి దెబ్బ కొట్టవచ్చు లేదా బెదిరించవచ్చు, కానీ కత్తులతో నరికి అంత తప్పు అతను ఏమి చేయలేదు. ఈ తెలుగుదేశం దౌర్జన్యాలని మేము పూర్తిగా ఖండిస్తున్నాం.